వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగ సారాంశం. జూన్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కర్మ సన్యాస యోగంలోని మొత్తం 29 శ్లోకాలు చదివి వాటి తాత్పర్యం మరియు అంతర్లీనంగా ఉన్న భావ వివరణ తెలుసుకున్నాం. తదుపరి అధ్యాయానికి వెళ్లే ముందు ఒకసారి ఈరోజు కర్మ సన్యాస యోగ సారాంశం పునరావృతం చేసుకుందాం. ఈ అధ్యాయం కర్మ సన్యాస మార్గాన్ని అంటే పనులను త్యజించే మార్గాన్ని, కర్మ యోగ మార్గాన్ని అంటే భక్తియుక్తంగా పనిచేసే మార్గంతో పోల్చి చూపుతుంది. రెండు కూడా ఒకే లక్ష్యం దిశగా దారి తీస్తాయని, మనం వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు అని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. కానీ మనస్సు ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటే తప్ప కర్మ సన్యాసం అనేది పరిపూర్ణంగా దోషరహితంగా చేయలేము. మరియు భక్తితో పనిచేయడం ద్వారానే ఆ చిత్తశుద్ధి సాధించవచ్చు. కాబట్టి కర్మయోగమే సాధారణంగా చాలామందికి సరి అయిన దారి. కర్మయోగులు తమ ప్రాపంచిక విధులను పవిత్రమైన బుద్ధితో ఫలాసక్తి విడచి భగవదర్పితంగా చేస్తారు. ఈ విధముగా తామరాకుకు తాను తేలియాడే నీటి యొక్క తడి అంటనట్లు వారికి పాపము అంటదు. జ్ఞానప్రకాశించే వారు ఈ శరీరం అనేది ఆత్మవసించే నవద్వారాల నగరము అని తెలుసుకుంటారు. ఈ విధంగా వారు తాము కర్తలము కాము అని, తాము భోక్తలము కూడా కాము అని తెలుసుకుంటారు. వారు అందరి పట్ల సమత్వ దృష్టి కలిగి ఉంటారు. మానవజాతిలో ఉండే తారతమ్యాలను లెక్కించకుండా ఒక్క మానవజాతియే కాక జంతుజాలమును కూడా మానవజాతితో సమానంగా చూస్తారు. అటువంటి నిజమైన జ్ఞానులైన జనులు దోషరహితమైన దైవీ గుణాలు పెంపొందించుకుంటారు మరియు పరమ సత్యమునందు స్థితులై ఉంటారు. ప్రాపంచిక జనులు ఇంద్రియ వస్తు విషయముల నుండి వచ్చే సుఖాల కోసం ఎంతో శ్రమిస్తారు. కానీ అవే నిజముగా దుఃఖహేతువులు అని తెలుసుకోరు. కానీ కర్మయోగులు వాటి యందు ఆసక్తి కలిగి ఉండరు. ప్రతిగా తమలోనే ఉన్న భగవంతుని ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఈ అధ్యాయం తదుపరి కర్మసన్యాస మార్గాన్ని వివరిస్తుంది. కర్మసన్యాసులు ఇంద్రియ మనోబుద్ధుల నియంత్రణకు ఎన్నో నిష్టలు పాటిస్తారు. వారు బాహ్యమైన భోగ సంబంధ తలంపులన్నీ త్యజించి కామ క్రోధ భయముల నుండి స్వేచ్ఛ పొందుతారు. ఈ నియమనిష్టలన్నిటినీ భగవద్భక్తితో సంపూర్ణము చేసి శాశ్వతమైన శాంతిని పొందుతారు. We have completed reading and understanding all the 29 shlokas of Karma Sannyasa Yoga starting from 1st of June. Today we will summarize the content of Karma Sannyasa Yoga briefly. In this chapter, Sri Krishna compares Karma Sannyasa Yoga, that is the path of renunciation of actions, with the Karma Yoga, which is the path of work in devotion. He says we can choose either of the two paths, as both lead to the same destination. However, he explains that the renunciation of actions is rather challenging and can only be performed flawlessly by those whose minds are adequately pure. Purification of the mind can be achieved only by working in devotion. Therefore, Karma Yoga is a more appropriate path for the majority of humankind. The Karma Yogis, with a purified intellect, perform their worldly duties without any attachment to its fruits. They dedicate all their works and its results to God. Just as a lotus leaf that floats on water does not get wet, the Karma Yogis also remain unaffected by sin or the results of their works. They are aware that the soul resides within the body that is like a city with 9 gates. Therefore, they do not consider themselves to be the doer nor the enjoyer of their actions. Endowed with the vision of equality, they do not recognize the inequalities among the human beings based on various attributes like a caste creed. They also do not look down upon other forms of life vis-a-vis human race.
Seated in the absolute truth, such truly learned people develop flawless qualities similar to God. The ignorant, worldly people do not realize that the pleasures they strive to relish from their sense objects are the very source of their misery. However, the Karma Yogis do not get any joy from such worldly pleasures. Instead, they enjoy the bliss of God who resides inside them. Lord Sri Krishna then describes Karma Sannyas Yoga or the path of renunciation. He says that the Karma Sannyasis control their mind, intellect, and senses by performing several austerities. By shutting out all their thoughts of external pleasures, they become free from fear, desire, and anger. And by including devotion to God in all their austerities, they attain long lasting peace. Om Namo Bhagavate Vasudevaya.